బిడ్డకు జన్మనిచ్చి తల్లి చనిపోయినట్టుంది వ్యవహారం. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఏపీకి తీవ్ర నష్టం. ఆదాయం వచ్చే లైన్ ఒడిశాకే. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి చెప్పడంలో విఫలం. ఆదాయం లేని రైల్వే జోన్ కు అంగీకరిస్తున్న కూటమి. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటవుతుంది, సంతోషం. కానీ అదే విశాఖ రైల్వే జోన్ రాకతో తీవ్ర నష్టం కూడా జరగబోతుంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాల్లో ప్రధానమైనది ఇదే. ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొత్త వలస, కిరండూల్ రైల్వే లైన్ కే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఖనిజ సంపద తరలింపు అయినా, సరుకు రవాణా అయినా ఈ లైన్ మీదుగానే సాగుతుంది. అంతేకాదు, అత్యధిక రద్దీ ఉండే పర్యాటక ప్రాంతం అరకులోయ కూడా కేకే లైన్ మీదుగానే వెళ్తుంది. ఎంతో ఆదాయం వచ్చే ఇంత కీలకమైన లైన్ భౌగోళికంగా ఏపీలోనే ఉన్నప్పటికీ దాని నుంచి వచ్చే ఆదాయం మాత్రం ఒడిశాకి వెళ్లిపోనుంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్న కేంద్ర రైల్వే శాఖ ఆ కేకే లైన్ ను మాత్రం రాయగడ రైల్వే జోన్ లోనే ఉంచుతుంది. దీనివల్ల ఒడిశాకే పూర్తి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైనట్టే లెక్క. అసలు ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సెక్షన్లన్నీ పక్కనే ఉండే విశాఖ రైల్వే జోన్ లో కలపకపోవడం విచిత్రం. ఎక్కడో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న జోన్ లో ఉత్తరాంధ్ర సెక్షన్లు కలుపుతుంటే కూటమి ఎలా చూస్తూ కూర్చుందని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైఫల్యమే. ఉత్తరాంధ్రలోని ఆ సెక్షన్ల వల్ల ఎంత ఆదాయం వస్తుంది, రాష్ట్రానికి ఏ విధంగా లాభం అనేది వివరించి చెప్పలేకపోవడం, కేంద్రాన్ని ఒప్పించలేకపోవడం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైఫల్యమే అంటుంది బీసీవై పార్టీ.